హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి అటుకులు చివుడా అంటారు కదా, అటుకుల మిక్చరు అదైతే చేశానమాట. అది ఎలా చేయాలో చూపిపోతున్నాను. ఈ అటుకుల మిక్చర్ అయితే ట్రిప్పులకు వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి తినడానికి ఏం లేనప్పుడు కానీ, అలాగా బయట జర్నీ చేసే టైంలో ఇలాగైతే చేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటుంది కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. స్కూల్కి స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు వీటినైతే. ఇప్పుడు దానికోసం నేనైతే ఇక్కడ పేపర్ అటుకులు అయితే తీసుకున్నాను. ఒక పావు కిలో తీసుకున్నాను. డిమార్ట్లో, స్మార్ట్లో, రిలయన్స్లో అలాగైతే దొరుకుతూ ఉంటాయి ఇలాంటి ప్యాకెట్స్. హోల్సేల్ షాపుల్లో అయినా పేపర్ అటుకులను అడిగితే ఇస్తారనమాట. వాటిని అయితే ఇలాగ తీసుకొని జాలి గిన్నెలో వేసుకొని ఇలాగ డస్ట్ ఏమైనా ఉంటుంది కదా, ఇలాగ జల్లెడ పట్టేసుకొని కొంచెం కొంచెము ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ఇలా పట్టుకున్నాం అనుకో నీట్గా అంతా అయితే పోతుంది కదా. అలా జల్లెడ పట్టేసుకొని ఇక్కడ ఒక బాండి పెట్టుకొని, బాండి కొంచెం హీట్ అయిన తర్వాత దీన్ని అయితే వేసేసుకున్నాను. ఇలాగ కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టామనుకో మాడిపోతాయి. కలర్ అయితే చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాగ మెత్తగా ఉంటాయి కదా అవి. నార్మల్గా ఇలా వేయించామనుకో కాస్త డ్రై అయ్యి పొడి పొడిలాడుతాయి అనమాట. కరకర క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అందుకోసం వేయించుకున్నాను. ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో. మనం దేంట్లో అయితే కలుపుకుంటామో దాంట్లో వేసేసుకొని ఇలాగ మళ్ళీ అదే బండిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇలాగ శనగపప్పు అయితే తీసుకున్నాను. అటుకులకి సరిపడా అయితే తీసుకున్నాను నేను. మీరు ఇంకొంచెం అటుకులు వేసుకుంటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి. మా పిల్లలు అయితే పప్పులు గిప్పులు ఇలాంటివి అయితే ఎక్కువగా తినరనమాట. ఓన్లీ అటుకులు అయితే తింటారు. అటుకులు, మురమురాలు ఇలాంటివి తింటారు కానీ ఇలాగ పప్పులు ఇలాంటివి తినరనమాట. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను నేను. ఇలాగ శనగపప్పులు అయితే తీసుకొని చూసారు కదా, ఇలాగ కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం ఇలాగ స్టెయినర్లో స్టెయిన్ చేసేసి అటుకుల్లో అయితే ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అటుకుల్లో అయితే ఇలా వేసేసుకున్నాను. ఇక్కడ పల్లీలు అయితే వేయించినవి ఉన్నాయి నా దగ్గర. ఎలాగో పిల్లలు కూడా తినరనమాట, అందుకే కాసిన్ని అయితే వేస్తున్నాను వీడియో కోసం. మామూలుగా మీరైతే పచ్చి వేసుకోవచ్చు. పచ్చి పల్లీలు ఉంటాయి కదా, అవైతే మీరు తినేదాన్ని బట్టి వేసుకొని ఫ్రై చేసుకొని ఇలాగ వాటిలో వేసుకోవచ్చు. ఇంకా జీడిపప్పు, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా తినాలి అనుకుంటే అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట. మా పిల్లలు తినరు, దీంట్లో అయినా తింటారు అనుకున్న వాళ్ళు, మా పిల్లలు దేంట్లో వేసినా తినరు కాబట్టి నేనైతే ఇంకా ఏమి వేయలేదు. ఆ పప్పులు అయితే కాసినైనా తింటారని వేసాను అనమాట, శనగపప్పులు. ఇంకా అదే ఆయిల్లో ఆయిల్ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కరివేపాకు, 2 పచ్చిమిర్చి అయితే మధ్యలో కట్ చేసి వేసేసాను అనమాట. కరివేపాకు, పచ్చిమిర్చిని బాగా డ్రై చేసుకోవాలి, క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అవి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసుకొని ఇలాగ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలాగ ఒకసారి కలిపేసి, ఇలా కలిపేసుకున్న తర్వాత కొన్ని అటుకులు ఉన్నాయి కాబట్టి దీంట్లోనే వేసేసుకుంటున్నాను. దీంట్లో సరిపోతాయి కాబట్టి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకులను అయితే పప్పులు ఇదంతా ఉంది కదా దీంట్లో వేసి కలిపేసుకుంటున్నాను. లేదు దీంట్లో సరిపోదు, మేము చిన్న దాంట్లో వేయించుకున్నాము ఈ పప్పులు ఇవన్నీ అనుకున్నప్పుడు దాంట్లో అయినా డైరెక్ట్ వేసేసి కలుపుకోవచ్చు అనమాట. ఈ కలిపేటప్పుడు స్లోగా టర్న్ చేసుకోవాలి, లేదంటే అటుకులు విరిగిపోతాయి. ఆల్రెడీ డ్రై చేసేసాం కదా, పొడి పొడిగా ఉంటాయి కదా క్రిస్పీగా, అందుకని చెప్పేసి విరిగిపోతాయి. స్లోగా చేసుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం కలిపేసుకుని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే ట్రిప్లప్పుడు అయితే చాలా టేస్టీగా తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది కూడా తీసుకెళ్ళడానికి. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇలాగ అటుకులు మిక్స్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. బయట ఫుడ్ తినకూడదు కాబట్టి ఇంట్లోనే ఇలాగ చేసుకోవచ్చు అనమాట. స్లోగా ఇలాగ మురమురాలతోటి, అటుకులతోటి ఇలాగ బూందీ మిక్చర్ ఇలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, అయితే చూసేయండి. ఈజీగా చేసేయచ్చు అనమాట. బిగినర్స్ చేసే విధంగానే ఉంటాయి మన ఛానల్లో వీడియోస్ అన్నీ, కుకింగ్ వీడియోస్ అన్నీ. వీడియోగా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వచ్చేసి క్విక్గా ఈజీగా ఈవినింగ్ స్నాక్కి, పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా కాన్ఫ్లెక్స్ మిక్చర్ అయితే ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. ఇలా చేశారనుకో ఈజీగా అలాగే టేస్టీగా ఉంటాయి అన్నమాట.
తీసుకొని బయట కొన్నట్టుగానే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎలా చేయాలో చూసేద్దాము. దానికోసం అయితే ఇక్కడ నేను ప్యాకెట్ దొరుకుతాయి అన్నమాట. ఇవి కాంప్లెక్స్ అని ½ కిలో, పావు కిలో అలా దొరుకుతూ ఉంటాయన్నమాట. నేనైతే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇంకా పిల్లలు కావాలి అన్నప్పుడల్లా కొంచెం కొంచెం వేస్తూ ఉంటానన్నమాట. కొంచెం వేసినా కూడా చాలా అవుతాయి ఇవి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత. చూసారు కదా, ఇలాగ ప్యాకెట్ అయితే దొరుకుతాయి అన్నమాట. అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను, చెప్పాను కదా. ఇంకా కొంచెం అయితే ఉన్నాయి. ఇవి నెక్స్ట్ టైంకి పనికొస్తాయని చెప్పేసి కొంచెం అయితే ఇప్పుడు తీసుకొని వేస్తూ ఉన్నాను. దానికోసం అయితే ఆయిల్ పెట్టేసి, చూసారు కదా, లోతుగా ఉండే దాంట్లో ఆయిల్ పెట్టేసుకున్నాను. మనము ఎన్ని చేస్తున్నామో దానికి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పెట్టుకున్నాను. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక స్టెయినర్ తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం ఈ పచ్చివి అయితే వేసుకుంటూ కార్న్ఫ్లెక్స్, చూసారు కదా, ఇలాగా ఆయిల్కి సరిపడా ఆయిల్లో మునిగేంత వరకు వేసుకున్నాం అనుకో ఫాస్ట్గా ఫ్రై అవుతాయి, మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. మనం ఒకేసారి ఎక్కువ వేసేసి ఆయిల్ సరిపోకుండా అలా ఉంటే కొంచెం కొన్ని మాడిపోతాయి, కొన్ని అయితే ఫ్రై అవ్వకుండా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, చాలా ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోతాయి ఇలా చేసామనుకో. ఈ చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా ఆయిల్లో పడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలాంటి స్టెయినర్లో చేసుకోవడం వల్ల ఈజీగా కూడా అయిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, అలా పెట్టగానే అయిపోయాయి. ఇలాగైతే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలకి స్నాక్స్గా కానీ, ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ, ఈవినింగ్ స్నాక్స్కి అలాగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా మిగతావి కూడా కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే, సేమ్ ప్రాసెస్. ఇంకా చూసారు కదా, ఆయిల్కి సరిపడా కొంచెం కొంచెమే వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. మొత్తం ఒకేసారి వేసేసి మాడిపోకుండా అలా కాకుండా, చూసారు కదా, ఇంకా ఇవి కూడా అలాగే సేమ్ చేసేసాను. చూసారు కదా, ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను మొత్తం చేసేసి. ఇప్పుడు కొంచెం అయితే వేరుశనగ గుండ్లు అయితే వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో. ఇక్కడ వేరుశనగ గుండ్లు కూడా ఇలాగ స్టెయినర్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను. నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు, ఇవి స్టెయినర్కి వస్తాయి కాబట్టి. వీటినైతే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా అదే కార్న్ఫ్లెక్స్లోకి, మిక్చర్లోకి వేసేసుకున్నాము. చూసారు కదా, కార్న్ఫ్లెక్స్ మిక్చర్, కార్న్ఫ్లెక్స్ చూడువా అంటూ ఉంటారు కదా, ఏదైనా పిలవచ్చు అనమాట. ఇప్పుడు కొంచెం అయితే ఇక్కడ పుట్నాల పప్పు కూడా తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే జీడిపప్పు, కరివేపాకు ఇలా అన్నీ వేసుకోవచ్చు. ఏమీ లేకుండా ఓన్లీ కార్న్ఫ్లెక్స్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి కొన్ని పల్లీలు అలాగే పుట్నాల పప్పు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వీటిని కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మునిగే అంటే ఆయిల్కి సరిపడా కాకుండా ఇంకా ఎక్కువే ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఇలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ బాగుంటాయి, తినేటప్పుడు కూడా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒక దాంట్లోకి అయితే మిక్చర్ వేసేసుకున్నాం కదా, ఈ పప్పులను కూడా. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, చూసారు కదా, ఎక్కువ పట్టదు, కొంచెమే పడుతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం, అంటే మీరు తినే స్పైసెస్ని బట్టి. పిల్లలు ఎక్కువ కారం తినలేరు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, లేదు మేము కారంగా స్పైసీగా తింటాము అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకున్నామనుకో బాగా కలుస్తుంది. ఉప్పు, కారం, పప్పులు అవన్నీ చేత్తో కలిపామనుకో అంతగా కలవదనమాట, కొంచెం పడుతుంది, కొన్నిటికి పట్టదు ఉప్పు కారం అనేది. ఇలా కలిపేసుకుంటే కాంప్లెక్స్ మిక్చర్ అనేది ఇంట్లోనే ఈజీగా స్నాక్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఈజీగానే రెడీ అయిపోయాయి. కేవలం 5 మినిట్స్లో అయితే 5 నిమిషాల్లో క్విక్గా, ఈజీగా, క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని అయితే ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసేసి మూత పెట్టుకున్నాం అనుకో 10 నుంచి 15 డేస్ అలాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, వీడియోకి నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.